అవసరాలు, ఆ, మన అధికారం, ఆ, ప్రలోభాలు, ఆ, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ, ఇవన్నీ అధిగమించి నిష్కలంక, ఆ, ఇంకేది ఇంకో స్వార్థాపేక్ష, లేకుంటే వ్యక్తిగత ఈగోలకు అతీతంగా రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం అనుకునే విధంగా ఆలోచన చేయగలిగిన వ్యక్తులందరూ కలిసి రాజకీయాల్లో ఈ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పొన్నాలక్ష్మి గారు, మీలాంటి మేధావులు ఇప్పుడు మొన్న కొన్ని పరిణామాలు చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి మీలాంటి కొంతమంది వాళ్ళు, కేశవరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాన్ని మనం ఏ కోణంలో ఆలోచించాలి, ఏ కోణంలో చూడాలని అంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు అక్కడ? ఇక్కడ వాళ్ళు ఎవరో పోయినారు అని నన్ను కూడా ముందర పెట్టుకుని ఒక్క నిమిషం వాళ్ళేదో గొప్పవాళ్ళు కూడా, లేకపోతే మేమే గొప్పవాళ్ళం వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కూడా అనుకోవడం పొరపాటు. వ్యక్తిత్వాలు, వ్యక్తిగత ఆలోచనలు ఏంది అనేది ఆలోచించాలి. నేను పార్టీ మారడానికి కారణాలు చెప్పాను. నా కన్సర్న్, కమిట్మెంట్. ఆ కన్సర్న్, కమిట్మెంట్ మిగతా వాళ్ళు ఉందో లేదో నేను ఎందుకు అనాలా? దేనికోసం మారారని నేను ఎందుకు అనాలా? అయ్యో, నేను ఎందుకు మారానో చెప్పాను. మిగతా వాళ్ళ గురించి నేను ఏ కోణంలో మారారని నేను ఎందుకు చెప్పాలా? అది మీరు అడగాలి, తెలుసుకోవాలి ఏ కోణం. లేకపోతే బజార్లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు, ఏమున్నది, అంతే కదా. అందుకోసం నేను వాళ్ళని చిన్నగా చూడడం కానీ గొప్పగా చూడడం కానీ ఉండదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలలో అడుగులు వేసేవాళ్ళు ఉంటారు. నేను అంతే చేశాను. నా ఆలోచనలకు అనుగుణంగా నేను చేశాను, నా కమిట్మెంట్కి అనుగుణంగా నేను చేశాను. వాళ్ళకి ఏం నచ్చిందో మరి నాకైతే తెలియదు. ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చిందో, ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చలేదు కాబట్టి పార్టీ కాదు, దాంట్లోకి నచ్చలేక కాదు, ఇప్పుడు నచ్చిన దాంట్లో పోదామని ఎందుకు నచ్చిందో అంటున్నాను. ఆ లాజిక్ కొంచెం కష్టమే కనుక్కోండి. ఇప్పుడేం నచ్చలేదని ఎందుకంటాను? అవును, నచ్చందా ఇళ్ళకి వచ్చావా? నచ్చే వచ్చావు కదా, ఇప్పుడు ఏం నచ్చిపోతున్నావు? అది కరెక్టే, అది నాతో కష్టమే అది. సార్, ఫైనల్గా అగో మీరు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నారు. సో ఈ వ్యక్తిత్వాలు చూసినప్పుడు మీకు డిఫరెన్సెస్ ఏమైనా కనిపించినాయా? ఎలాంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళల్లో? ఇక్కడ ఒకటి, నేను పెద్దగా గ్రూపులు కట్టి నేను ఒక లీడర్గా ఎదగాలని రా. మనుషుల స్వభావాల గురించి నేను అడుగుతున్నాను. అయితే మీరు అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే వారి వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ ఆలోచనలకు నా కమిట్మెంట్కు సంబంధం ఉంది అనుకుంటే ఆ కోణంలో నేను ప్రవర్తిస్తాను, అంతే తప్ప వేరొకటి కాదు. ఇంకొకటి, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ బేస్ లేకపోతే వీళ్ళందరూ ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు మళ్ళీ డిపాజిట్లు వస్తాయా? దేశంలో ఎంతమందిని చూసాం పార్టీ వీడి పార్టీలు పెట్టి, చివరికి శరద్ పవార్ 3 జిల్లాలకు పెరుగుతుంటే అది కూడా ఆ కుల బలంతో, అది కూడా. ఇప్పుడు బీజేపీ ముద్ర లేకపోతే ఏ నాయకుడైనా బయట నిలబడగలుగుతాడా? అట్లాగే కేసీఆర్, సరే ఆయన ఉద్యమం చేశాడు, ఆయన టైంలో ఆ ఉద్యమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వచ్చింది, పేరు ఆయనకు వచ్చింది, జనం ఆయన అంటున్నారు, తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఆయన పేరు కానీ ఆయన పార్టీ పేరు కానీ లేకపోతే ఏ నాయకుడైనా ఎందుకైనా అక్కడికి వస్తాడా? బయటికి పోయి నేనైతే పార్టీ పెట్టుకోలేను, నేను నడపలేను, నాకు తెలుసు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయలేను, నేను ఇప్పుడు కూడా పోటీ చేయాలని రాలేదు. నేను ఇండిపెండెంట్గా ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది నేను చాలా గొప్పని బాగా చేసిన అని పోయి కంటెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలీదా? తెలుసు. అటువంటిప్పుడు ఏ కమిట్మెంట్తో వచ్చామో ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నంతసేపు ఏ వ్యక్తి 100% మంచివాడు కాదు. అంటే మనం అనుకునే రీతిలో ఉండడు. హావభావాలు, వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. బట్ అవన్నీ దేనికోసం సహించాల్సి వస్తుంది. తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి దెబ్బలు కొడతాడు, తల్లి దగ్గర తీస్తుంది. తండ్రి దెబ్బలు కొట్టినంత మాత్రాన షెడ్డోడు అవుతాడా? కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుపడతాడా? అయ్యో, మీరు బాగా ఆలోచించండి. అందుకోసం వ్యవస్థలో ఉంటాయి లోపాలు బయట వాళ్ళకి కనపడతాయి. సరే, ఆ ఉన్నోళ్ళకు కూడా కనపడవచ్చు, కానీ వాళ్ళ
ఇవి ఉంటాయి వ్యక్తిగతంగా. అంత మాత్రం చేత చివరికి ప్రజలకు ఏం చేశాము, ప్రాంతానికి ఏం చేశాము ముఖ్యంగాని నేను ఇవాళ కూర్చున్నా, నువ్వు వస్తే నేను మాట్లాడలేదు ఇలా అనుకునేమన్నా రాజకీయాలు అంటే చెప్పేది. ఆ రకంగా సరే రకరకాల మనుషులు ఉంటారు అంతే కదా. రాజశేఖరుడు అదొక టైపు మాట్లాడేవాడు. ఇంత దగ్గరున్నా నేను ఏ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాను కదా అఫీషియల్గా. నేను అపాయింట్మెంట్ అడిగితే 2 నిమిషాలు అని అడిగితే మా 30 సెకండ్స్లో వాపస్ వచ్చేవాడిని. అన్లెస్ ఈ ఆస్క్ మీ టు స్టే బ్యాక్ అండ్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. అంటే నా పని మీద నేనున్నాను అది. అయితే ఇక్కడ ఇంకోటి దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఎవరా ఈ మాట చెప్పకపోతే తప్పదు. సరే ఉద్యమము, తెలంగాణ, ఈ డెవలప్మెంటు, అభివృద్ధి, ప్రజల సొమ్ము ప్రజల చేతుల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదా, ఇక్కడ జరిగింది. అందుకే ఇలా అభివృద్ధి అయింది. ఆహారధాన్యాలు 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు ఊరికే ఈలెత్తి అవుతుందా చెప్తున్నా. ఇక అది పోనీయండి, ఇప్పటికే చెప్పాము. వేరే కోణంలో ప్రజాస్వామ్యం ఉన్నాం అంతే కదా. స్వాతంత్రం వచ్చిందో ప్రజాస్వామ్యం. ఈ 75 సంవత్సరాలలో దేశంలో ఎవరైనా 14 సార్లు ప్రజల మద్దతు చూరుకొని వరుసగా ఎన్నిక అవ్వడరా? కేసీఆర్ ఒకడే. కేసీఆర్ గారు మొదటిసారి ఓడిపోయాడు, మొన్న పార్లమెంట్కి ఓడిపోయాడు. 16 సార్లు కంటెస్ట్ చేస్తే 14 సార్లు వరుసగా. ఈ మాట అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్పనా, వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారు 10 సార్లు పార్లమెంట్కి చేశారు, గెలిచారు. మన ఈయన చైండీ కేరళ చీఫ్ మినిస్టర్ 11 సార్లు. ఉమెన్ చాందీ ఉమెన్ చాండీ మొన్న పాపం చనిపోయారు. అక్కడ థామస్ అని 13